ఇప్పుడు మనం జర్మనీలో ఉన్నాం. బయట చూడండి ఎంత స్నో పడిందో. ఇలాంటి టైంలో స్నో చైన్స్ లేకపోతే ట్రక్ నడపడం చాలా డేంజర్. ఈ వీడియోలో నేను స్నో చైన్స్ ఎలా వేస్తామో ఎందుకు అవసరమో చూపిస్తాను. జర్మనీలో స్నో పడితే కొన్ని రోడ్లు స్నో చైన్ తప్పనిసరి. బోర్డు ఉంటే వరకు చైన్ తప్పకుండా వేసుకొని వెళ్ళాలి. స్నో చైన్స్ ఇవి టైర్లకు వేస్తే గ్రిప్ వస్తుంది. స్లిప్ కాకుండా సేఫ్టీగా డ్రైవ్ చేయవచ్చు. ముందు డ్రైవ్ టైర్లకు వేయాలి. టైర్ మీద చైన్ పెట్టి సరిగ్గా లాక్ చేయాలి. ఒక టైర్కి ఇలా చైన్ వేసుకుంటే మనకి గ్రిప్పు గట్టిగా వస్తుంది. ఇప్పుడు మీకు ఈ స్నో చైన్ ఎలా వేయాలి, ఎలా లాక్ చేయాలి అనేది చూపిస్తాను. సరిగ్గా చూడండి. ఇదిగోండి, ఇదే లాకు. మనం ఈ టైర్కి ఆ పైన మడ్గాడ్ తీసేసి కరెక్ట్గా ఆ చైను డ్రైవ్ టైర్ మీద వేయాలి. టైర్ మీద ఇలా వేసుకోవాలి. వేసుకొని ఆ చైన్ని ఇటు సైడు లాకు అటు సైడు లాకు తీసి కరెక్ట్గా లాక్ చేసుకోవాలి. మీరు చూడండి, ఇదిగోండి, ఇదే లాకు. మనకి టైర్ మొత్తం ఫోల్డింగ్ అయిన తర్వాత ఇలా లాక్ చేసుకోవాలి. రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు లాక్స్ ఇలాగే ఉంటాయి. ఈ రెండు లాక్స్ని మనం ఇలాగే కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ చైన్ మొత్తం ఒక బౌల్స్ లాగా ఉంటుంది. చూసేదానికి ఒక రౌండ్ బౌల్స్ లాగా వస్తుంది. మనకి ఈ స్నో టైంలో, ఈ డ్రైవింగ్ టైంలో నార్వే, స్టాక్ హోమ్, జర్మనీలో కూడా ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఇదిగోండి, ఇలా లాక్ చేసేసుకొని ఫుల్ రౌండ్ వేసిన తర్వాత మనకి నేను ఈ బబుల్స్ లాగా వస్తాయి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇటు చూసారంటే మనకి ఒక పొడుగు గోళీలాగా వచ్చుంటాయి. అవి బాగా గట్టిగా ఉంటాయి. దీనివల్ల మనకి చైన్స్ చాలా గ్రిప్ ఉంటుంది. ఈ ఐస్లో మనం ఉన్నా కానీ ఇరుక్కోకన్నా బండి మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి చైన్స్ మరి తప్పనిసరిగా కావాలి. ఇలాంటి మరిన్ని ట్రక్ వీడియోల కోసం, మరిన్ని ట్రక్ ట్రిప్స్ కోసం వెంకీ ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని ట్రక్ వీడియోలు వస్తూ ఉంటాయి. ఆల్ ద బెస్ట్ and thank you. Bye bye. Have a nice day, my friends.